హలో గైస్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వెంకటేష్ కొడపాటి. ఐ హోప్ ఎవ్రీ వన్ ఈజ్ సేఫ్ అండ్ సౌండ్. గుర్తుపట్టారు నన్ను? ఆబ్వియస్లీ మర్చిపోయి ఉంటారు, ఎందుకంటే ఆల్రెడీ 2 months అయింది మన ఛానల్లో లాస్ట్ టైం ఒక వీడియో అప్లోడ్ చేసి. దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఆ రీజన్స్ ఏంటో తెలుసుకోవాలనుకుంటే మీరు ఈ వీడియో ఎండ్ వరకు చూడాలి, తప్పదు. సో లాస్ట్ వీడియోలో నేను యూజ్ చేస్తున్న రైడింగ్ కిట్ మొత్తం గురించి మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చాను. సో సేమ్ కిట్ ఎవరైనా యూజ్ చేయాలి, కొనాలి అనుకుంటే వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో టెక్స్ట్ చేయండి. నేను ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై ఇస్తాను. యాజ్ ప్రామిస్డ్, ఈ వీడియోలో మీకు నేను పాస్ట్ నుంచి యూజ్ చేస్తున్న హెల్మెట్ అండ్ కరెంట్లీ నేను యూజ్ చేస్తున్న హెల్మెట్ సెటప్ ఇంక్లూడింగ్ ఇంటర్కామ్, ఈ వీడియోలో మీకు కొంచెం బ్రీఫ్ అనేది ఇస్తాను. అదేంటి, లాస్ట్ వీడియోలో ఆల్రెడీ రైడింగ్ గేర్ అన్నావు కదా, మరి అలాంటప్పుడు హెల్మెట్ ఇంక్లూడ్ చేయొచ్చు కదని మీకు డౌట్ రావచ్చు. హెల్మెట్ అనేది చాలా బేసిక్ నీడ్. మీరు బైక్ ఎక్కుతున్నారు అంటే పక్కా హెల్మెట్ అనేది యూజ్ చేయాల్సిందే. సో దాన్ని సపరేట్ రైడింగ్ కిట్ కింద కాకుండా దట్స్ ఎ బేసిక్ నీడ్ అండ్ నెసెసిటీలోకి నేను కన్సిడర్ చేస్తాను. సో ఆ రీజన్ వల్ల హెల్మెట్ మీద ఒక సపరేట్ వీడియో అనేది చేయాలనుకుంటున్నాను నేను. సో లెట్స్ గెట్ ఇట్ డన్. సో గైస్, నేను బైక్ కొన్న స్టార్టింగ్లో తీసుకున్న ఫస్ట్ హెల్మెట్ వచ్చేసి వేగాబోల్ట్ ఆక్టోబస్ బ్లాక్ అండ్ బ్లూ. అదే ఈ హెల్మెట్. ఇది చాలా కంఫీ ఉంటుంది అండ్ మీరు కలర్ కూడా చూస్తే నేను యూజ్ చేస్తున్న R15M బైక్కి ఎగ్జాక్ట్ మ్యాచ్లో ఉంటుంది. ఇట్ గివ్స్ ఎ నెక్స్ట్ లెవెల్ లుక్ అసలు. ఈ హెల్మెట్ వచ్చేసి ఇది ISI సర్టిఫైడ్ అండ్ డాట్ సర్టిఫైడ్. ఈ హెల్మెట్ వచ్చేసి Level 2 ప్రొడక్షన్ ఆఫర్ చేస్తుందని అనుకోవచ్చు. ఫర్ సపోజ్ మీరు యూజ్ చేస్తున్న హెల్మెట్ కనుక ఓన్లీ ISI సర్టిఫైడ్ అయితే అది Level 1 ప్రొడక్షన్ ఇస్తుంది. అదే కనుక ఒకవేళ ISI అండ్ డాట్ సర్టిఫైడ్ అయితే Level 2 అండ్ EC సర్టిఫైడ్. దెర్ ఆర్ మెనీ సర్టిఫికేషన్స్ హెల్మెట్స్ విషయంలో. కనుక అలా ప్రొడక్షన్ పెరిగి కొద్ది ఏ మెటీరియల్ యూజ్ చేస్తున్నారో దాన్ని బట్టి ద ప్రొడక్షన్ అనేది పెరుగుతుంది. ఆ వేగా హెల్మెట్ని నేను అరౌండ్ 1.5 year యూజ్ చేశాను. ఐ థింక్ నేను దాన్ని అరౌండ్ 2000 కొన్నా. సో దట్ ఈస్ మై ఫస్ట్ హెల్మెట్. అండ్ కరెంట్లీ ఇప్పుడు నేను వేరే హెల్మెట్ యూజ్ చేస్తున్నా. అది చాలామంది బాయ్స్కి, మెన్కి ఫేవరెట్ బ్రాండ్ అవుతుంది. అదే యాక్జార్. సో చూసారు కదా ఇది ఎంత బల్కీగా ఉందో. ఇది వచ్చేసి యాక్జార్ మ్యాట్ బ్లాక్ హెల్మెట్. నాకు ఈ హెల్మెట్ వచ్చేసి అరౌండ్ 4500 పడింది. కరెంట్లీ నేను ఈ హెల్మెటే యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు చూస్తే కనుక మీరు ఇక్కడ ఇంటర్కామ్ కూడా చూడొచ్చు. సో దీని ప్యాడింగ్ కూడా చాలా థిక్గా ఉంటుంది, చాలా కంఫర్టబుల్ ఉంటుంది. సో మీరు హెల్మెట్ తీసుకున్నప్పుడు ఎట్లా ఉండాలంటే చాలా టైట్గా ఉండాలి. వెన్ మీరు హెడ్ కనుక ఇట్లా మూవ్ చేస్తున్నప్పుడు హెల్మెట్ అనేది లూజ్గా ఉండకూడదు. సో దానికోసం ఈ ప్యాడింగ్ అనేది ఎంత థిక్గా ఉంటే హెల్మెట్ అంత టైట్గా మన ఫేస్ మీద సిట్ అయి ఉంటుంది. ఈ హెల్మెట్ వచ్చేసి అరౌండ్ చెప్పా కదా 4500 పడింది. సో ఈ హెల్మెట్ వచ్చేసి ISI సర్టిఫైడ్, డాట్ సర్టిఫైడ్ అండ్ EC సర్టిఫైడ్ కూడా. వీ కెన్ సే దాట్ ఈ హెల్మెట్ వచ్చేసి Level 3 ప్రొడక్షన్ అనేది ఆఫర్ చేస్తుంది అన్నట్టు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం యూజ్ చేస్తున్న ఇంటర్కామ్. మీరు కనుక చూస్తే నేను బ్లూ ఆర్మర్ C30 ఇంటర్కామ్ అనేది యూజ్ చేస్తాను. ఇదేం పెయిడ్ రివ్యూ కాదు, నేను యూజ్ చేస్తున్నది మీకు చెప్తున్నాను. సో ఇంటర్కామ్ వల్ల యూజ్ ఏంటి అంటే దీంట్లో రైడ్ గ్రిడ్ ఉంది. సో మీరు ఎక్కడికన్నా హిమాలయాస్ ఆర్ సంథింగ్ అరౌండ్ ఒక హిల్లీ ఏరియాలోకి వెళ్ళినప్పుడు ఎక్కడైనా ఫోన్ సిగ్నల్స్ లేకపోతే ఇఫ్ మీతో ఉన్న కోరైడర్స్ కూడా సేమ్ ఇంటర్కామ్ కనుక యూజ్ చేస్తూ ఉంటే మీరు రైడ్ గ్రిడ్ ద్వారా కనెక్ట్ అవ్వచ్చు. అరౌండ్ 1 kilometer వరకు కనెక్టివిటీ అయితే ఉంటుంది. అండ్ ఇది బ్లూటూత్ 5.1 అనేది యూజ్ చేస్తుంది. సో బ్లూటూత్ కనెక్షన్ అనేది అన్ఇంటరప్టెడ్గా కనెక్ట్ అయి ఉంటుంది. అండ్ మీకు JBL సౌండ్ గురించి తెలిసే ఉంటుంది, ఆబ్వియస్లీ మనం చెప్పక్కర్లేదు, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ బ్రాండ్. సో వాళ్ళు యూజ్ చేస్తున్న స్పీకర్స్ అనేవి JBL బ్రాండెడ్ స్పీకర్స్. అండ్ ఇది వచ్చేసి నాకు అరౌండ్ 11,000 పడింది. అండ్ దీని మీద వారంటీ కూడా ఉంది, అరౌండ్ 1 year ఆర్ 18 months దీని మీద వారంటీ ఉంది. అండ్ ఇది వాటర్ ప్రూఫ్. దీంట్లో స్పెసిఫికేషన్స్ అన్ని చాలా ఉన్నాయి. మీరు చూసారంటే వెనకాల చాలా స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. బ్లూటూత్ కనెక్ట్ అవుతుంది, కాల్స్, మ్యూజిక్, నావిగేషన్ సపోర్టు, అసిస్టెంట్ సపోర్టు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇంటర్కామ్. నేను దీన్ని 6 months నుంచి యూజ్ చేస్తున్నాను. నేను నా ఫ్రెండ్ కిరణ్ ఎప్పుడైనా రైడ్స్కి వెళ్ళినా, టూర్స్కి వెళ్ళినా సరే ఎప్పుడు కూడా రైడ్ గ్రిడ్ ద్వారా కనెక్ట్ అవుతూ ఉంటాము. అన్ఇంటరప్టెడ్గా సర్వీస్ అనేది అయితే ఉంటుంది. చాలా బాగుంది ఇది. సో గైస్, చూసారుగా నేను యూజ్ చేసిన హెల్మెట్ అండ్ యూజ్ చేస్తున్న హెల్మెట్. ఇప్పుడు కూడా నేను వేగాబోల్ట్ అనేది యూజ్ చేస్తూ ఉంటాను. ఎక్కడికైనా దగ్గరలో ఒక లోకల్ స్టోర్కో లేకపోతే చిన్న పని ఏదైనా ఉండాలి అనుకుంటే నాకు లైట్ వెయిట్ ఉండాలి కాబట్టి ఐ యూజ్ వేగాబోల్ట్. అది కాకుండా ఇఫ్ ఐఎమ్ గోయింగ్ అవుట్ మోర్ దాన్ ఒక 5 kilometers అట్లా వెళ్తున్నాను అంటే పక్క నేను యాక్జార్ హెల్మెట్ అనేది యూజ్ చేస్తాను. సిన్స్ ఇట్ హ్యాస్ కాలింగ్ సపోర్ట్, ఇంటర్కామ్ కూడా ఉంది కాబట్టి. అండ్ మిమ్మల్ని ఈ వీడియో ఎండ్ వరకు చూడమన్నాను, ఈ వీడియో లేట్ అవ్వడానికి గల రీజన్స్ ఏంటో చెప్పడానికి. సో ఏపీలో May 13th ఎలక్షన్స్ అయ్యాయని మీ అందరికీ తెలుసు. సో May 10th నేను ఏపీ వెళ్ళా, హైదరాబాద్ నుంచి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత నేను నా ఓట్ క్యాష్ చేశాను. అంతా చాలా బాగా జరుగుతుంది. ఆన్ ద May 31st అనుకుంటా
నేను మా రిలేటివ్స్ హోమ్కి వెళ్తూ ఉండగా సడన్గా ఒక ట్రక్ ఆటో, హెవీ ట్రక్ ఆటో ఒకటి ఆపోజిట్లో వస్తూ ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు డ్రైవర్, చూడలేదు. ఆపోజిట్ నుంచి వచ్చేసి డాష్ ఇచ్చాడు. సో నా బైక్ మొత్తం రైట్ సైడ్ మొత్తం డిస్ట్రాయ్ అయిపోయింది లిటరల్లీ. అసలు ఏం లేవు. ఈవెన్ రైట్ సైడ్ సస్పెన్షన్ రాడ్ కూడా బ్రేక్ అయిపోయింది. సో ఆ బైక్ని నేను రిపేర్కి ఇవ్వడానికి మా దగ్గరలో ఉన్న ఒక యమహా షోరూంలో ఇస్తే హీ టుక్ లిటరల్లీ 32 days. అది కూడా నేను కాన్స్టెంట్గా ఎవ్రీడే అరౌండ్ 4:30 to 5 మధ్యలో నేను వెళ్ళడం, వాళ్ళు కనిపించడం, వాట్ ఈస్ ద ప్రోగ్రెస్ అని అడగడం. వాళ్ళు చెప్పడం మాకు ఇంకా పార్ట్స్ రాలేదు, లేకపోతే ఈరోజు మెకానిక్ లీవ్లో ఉన్నాడు. షోరూమ్ మొత్తంలో ఒక్కో మెకానిక్ ఉంటే తన లీవ్లో అట్లా ఉంటే నాకు అసలు అర్థం కాదు. మా కంపెనీ కూడా అట్లా లీవ్స్ ఎక్కువ ఇస్తే చాలా బాగుండేది. సో థింగ్స్ అబౌట్ ఆ రీజన్స్ వల్ల నేను వీడియోస్ చేయలేకపోయాను, వీడియోస్ అప్లోడ్ చేయలేకపోయాను. ఊర్లో ఉండడం వల్ల నాకు సరైన ఎక్విప్మెంట్ కూడా లేదు. అందుకనే ఈ వీడియో రావడానికి చాలా లేట్ అయిపోయింది. బట్ ఐ ప్రామిస్ నెక్స్ట్ టైం నుంచి రెగ్యులర్గా మీకు వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాను, ఎటువంటి ప్రాబ్లం లేకుండా. అండ్ ఆల్ ఐ నీడ్ ఈజ్ యువర్ సపోర్ట్. మీరు చేయాల్సిందల్లా చాలా ఈజీ, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఒకవేళ మీ దగ్గర ఏమైనా సజెషన్స్ ఉంటే కూడా కామెంట్స్లో మెన్షన్ చేయండి, పక్కా ఫాలో అవుతా. నాకు కావాల్సింది కూడా మీ అందరికీ నా వీడియోస్ నచ్చడం. థ్యాంక్ యూ గైస్, స్టే సేఫ్, బాయ్.